వెల్కమ్ టు మన లోకల్ న్యూస్. ప్రస్తుతానికి మనం బైన్సా మండలంలోని మాటెగం గ్రామంలో ఉన్నాము. మాటెగం గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం స్వయంభుగా వేసినటువంటి అయితే కొరడి గణపతి ఈ గ్రామంలో ప్రత్యేకంగా కొరడి గణపతి అయితే వెలిసింది. ఈ కొరడి వినాయకుడిని దర్శించుకునేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భారీగా భక్తులు అయితే తరలి రావడం అయితే జరుగుతుంది. అటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులైతే ప్రతిరోజు కూడా ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి. మరి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ప్రతిరోజు ఇక్కడ ఆలయంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కొరడి వినాయకుడిని దర్శించుకునేందుకు మరి ఈ నియోజకవర్గం నుంచి భక్తులు భారీగా అయితే పాదయాత్ర చేస్తూ అయితే తరలి రావడం అయితే జరుగుతుంది. పాదయాత్రగా వచ్చినట్టు భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా క్యూ లైన్లో వెళ్ళి దర్శించుకున్న తర్వాత వారితో పాటు హారతి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని అయితే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు అయితే చెప్పడం జరుగుతుంది. మాటెగం గ్రామంలో కొరడి గణపతి స్వయంభుగా వెలిసిన కొరడి గణపతి మరి ఈ మాటెగం గ్రామంలో వెలిసింది కాబట్టి వచ్చే భక్తులకు మన సౌకర్యాలు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు మళ్ళా ప్రతిరోజు అన్నదానము, పూజ కార్యక్రమాలు, మరి వచ్చిన భక్తులు కూడా చాలా మొక్కుకొని మన ప్రతి ఒక్కరు మొక్కి మన కోరికలు నెరవేరి అనుకుంటూ కూడా వచ్చి భక్తులు మొక్కి మరి ముడుపులు కట్టి వెళ్తున్నారు. ఈ భక్తులు వచ్చిన సౌకర్యాలు అన్నదానం కానీ ఎలాంటి సౌకర్యాలు కూడా మేము మా గ్రామం వీడీసీ నుంచి దేవాదాయ కమిటీ నుంచి కూడా మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని మేము గ్రామ పెద్దలుగా మేము చెప్తాము. ఖాళీ నడకగా వస్తున్న భక్తులు వచ్చిన తర్వాత మనము స్పెషల్ దర్శనం వాళ్ళకు సౌకర్యం కల్పించి ఆరతి మరియు అర్చన చేపించి మనం భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాము. 2017 సంవత్సరంలో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఆనాటి నుంచి మరి ఆ స్వామివారి యొక్క మహత్యం ఏమిటో కానీ చాలా అతి తొందరగా ప్రజలు వాళ్ళ మొక్కులు తీరుతున్నటువంటి ఉద్దేశంతో సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి మన కరీంనగర్, నిజామాబాద్ ఈ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుండ్రు. మరి వేలాది మంది వస్తున్నటువంటి ఆ భక్తులకు కూడా మా గ్రామస్తులు అడుగడుగున వారికి ఎలాంటి అసౌకర్యము లేకుండా మంచి సౌకర్యవంతమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ 24 గంటలు అన్నదానమే కాకుండా ఏదైతే గణపతి ఉత్సవాలు ఆ ఉత్సవాల సందర్భంగా 11 రోజులు ఉత్సవాలలో అన్నదానము 24 గంటలు జరుగుతుంది. మరి సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తిరస కార్యక్రమాలు ఇవి కూడా చాలా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మరి ఇక్కడ ఆలయంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా ఆలయ కమిటీ అధ్యక్షులు, మెంబర్లు, మరి వీడీసీ అధ్యక్షులు, మెంబర్లు